గురుగారు, కర్మ, బుద్ధి ఈ రెండిట్లో దేన్ని అనుసరించి ఏది ఉంటుంది? ఈ రెండిట్లో దేనికి ప్రాధాన్యతనివ్వాలి? ప్రాచీనులు బుద్ధి కర్మానుసారిణి అంటూ ఒక సూత్రాన్ని వివరించారు. కార్యకారణ సంబంధములు ఎలాంటివో ఈ బుద్ధి కర్మ అలాంటివే. పూర్వం చేసి ఉన్న కర్మ, ఆ కర్మ ఫలితాన్ని మనం పొందే నిమిత్తమై మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. ఈ పని చెయ్యి అంటూ ప్రోద్బలంతో బుద్ధి ఇచ్చిన ఆ ఊహ మేరకు ఆ పని చేసే ప్రయత్నానికి మనం ఉపక్రమిస్తాము. పూర్వం చేసిన కర్మ ఈనాటి ఈ బుద్ధి ప్రచోదనానికి కారణమైంది. ఈ బుద్ధి ప్రచోదనం కావడంతో కొత్త కర్మ చేస్తున్నాం. వృత్తంలో చూచినప్పుడు ఒక పెద్ద పులి ఒక వ్యక్తిని తరుముతున్నది. ఆ వ్యక్తి ముందు పరిగెడుతున్నాడు, గనక పులి. దైవానుకూలత ఉన్నప్పుడు ఆ వ్యక్తి విపరీత వేగంతో పరిగెత్తి పులి వెనక చేరతాడు. ఆ వృత్తంలో పులి ముందు, వెనక మనిషి. కాసేపు అయ్యాక మనిషి పులిని వేటాడుతున్నాడేమో అనే భయం పులికి కలిగి పులి పారిపోతుంది. బుద్ధి కర్మ అలాంటివే. కర్మ పైన మనము జిజ్ఞాస పెట్టుకోకూడదు. నా చేత ఈ పని లేదా ఈ కర్మ ఆచరింపబడుతున్నది. బడు ప్రయోగాలు తెలుగులో వాడకూడదు అంటారు, చీరానారా వారి సంవాదంలో తెలుసుకోవచ్చు. కానీ నేడు మనం వినియోగిస్తున్నాం. నా చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, నేను కాదు నిర్వహించేవాడిని. పరమాత్మ సంకల్పం. నేను చేస్తున్నాను అంటే దేహంతో ఆయన సంకల్పాన్ని అనుసరించి ఆ పని జరిగిపోతున్నది. అలాగా ఫలితం నా చేతిలో లేని అంశం. ఇలాంటి వేదాంత ధోరణితో మనం పని చేసిన ఎడల బుద్ధి కర్మ అనుసరించడం మానేసి కర్మ బుద్ధిని శాసిస్తుంది. అది నిర్ణయించుకోవడం నిమిత్తమే వ్రతాలు, నియమాలు, పూజలు. ఇది విశేషం.